హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ ఫ్రైలో కొబ్బరి తురిమేసి ఫ్రై చేయబోతున్నాను. ఫ్రైకి కావాల్సినవి 1/2 కిలో దొండకాయలు, కొన్ని కొబ్బరి ముక్కలు, పల్లీలు, కరివేపాకు, తాలింపులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ఆయిల్, సాల్ట్, పసుపు, కారం. ముందుగా దొండకాయల్ని కొంచెం సాల్ట్ వేసి నీట్గా కడుక్కుందాం. ఇలా నీట్గా కడుక్కున్న దొండకాయల్ని మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది. ముందుగా పల్లీలు వేసుకుందాం. పల్లీలు ఇలా వేసుకుని పక్కకు తీసుకోవాలి. ముందుగా వెల్లుల్లి రెబ్బలు చెదగొట్టి వేసుకోవాలి. తాలింపులు మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇలాగా తాలింపు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకుందాం. మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనిద్దాం. సాల్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు. తొందరగా మగ్గుతాయి. ఇలా కలుపుకొని 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా మగ్గిన ఫ్రైలో 1 స్పూన్ పసుపు, కొంచెం కారం, మీ ఇష్టం వేసుకున్నా పర్లేదు, వేసుకోని పర్లేదు. నేనైతే వేయాలనిపించి వేస్తున్నాను. దొండకాయ ఫ్రై మగ్గే లోపల మనం కొబ్బరి ముక్కల్ని ఇలా కట్ చేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇలాగ మగ్గిన దొండకాయ ముక్కల్లో మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము వేసుకుందాం. కొబ్బరి తురుము వేసి ఇలా కలుపుకొని 2 నిమిషాల్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనిద్దాం. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకుందాం. వేసుకుని కలుపుకుందాం. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సాల్ట్ చెక్ చేసుకుందాం. సాల్ట్ సరిపోయింది. ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేది. టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్.
నేను చేసిన విధానం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.